यहोवा का भय मानना बुद्धि का मूल है। Praise the Lord. Psalms 128 1. Lord will bless you if you respect Him above His laws. धन्य है वे जो नम्र है क्योंकि पृथ्वी के अधिकारी होंगे। His foundation is in the holy mountain. Psalms 87:1. నేను మీ మధ్య నివాసం చేసేదను జకరియా 11:2. मैं यहोवा के कारण अति आनंदित होऊंगा, मेरे प्राण परमेश्वर के कारण मगन रहेगी, क्योंकि उसने मुझे उद्धार वस्त्र पहना है और धर्म की चादर ऐसे मोड़ दिया है जैसे दूल्हा फूलों के माला से अपने आप को सजाता और दुल्हन अपने गहनों से अपना श्रृंगार करती है। అనుదినమున గడప యుద్ధ కనిపెట్టుకున్న ద్వారబంధముల యుద్ధ కాచుకొనినను నా ఉపదేశము విలువారు ధన్యుడు. నన్ను కనుగొను వాడు జీవమును కనుగొను, యెహోవా కటాక్షము వానికి కలుగును. సామెతలు 8:34. సహోదరుడు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డల మీదుగా పారి అతని అన్ని రాజు వరకు దిగజారిన పరిమళ తైలమును నుండును. సియోను కొండల మీదకి దిగి వచ్చి హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండని వలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. కీర్తనలు 133:1-3. యోను జనులారా అత్యాశయించి యెహోవా యుద్ధకు సంతోషమిచ్చుడు, తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించెను. యోవేలు 2:23. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు. సత్పురుషునికి అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింపనాపైకి దిగిరమ్మయ్యా. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింపనాపైకి దిగిరమ్మయ్యా. నీవు నాలో నుండా నాకు భయమే లేదు, నేను దావీదు వలె నుండును.
గద్దింపును అసహించుకొనివాడు పశుప్రాయుడు. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును. దురాలోచన కలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. సామెతలు 12:1-2. ప్రార్థన. స్తోత్రం 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 దయగల రాజ్యానికి స్తోత్రం, కృపగల తండ్రి నీకు స్తోత్రం. యేసయ్యా, ఈ దినాన మేము ఇలాగున్నామంటే అది మీ కృప వలనే తండ్రి నీకు స్తోత్రం. యేసయ్యా, సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. సంఘానికి ఎవరైతే రాలేకపోతున్నారో వారిని మీరే నడిపించండి తండ్రి నీకు స్తోత్రం. యేసయ్యా, దేవజనులకు జ్ఞాపకం చేసుకోండి. వారు చెప్పే వాక్యం మా హృదయం అనే పలక మీద రాసుకునేందుకు సహాయం దయచేయండి తండ్రి నీకు స్తోత్రం. యేసయ్యా, సండే స్కూల్ బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. వారు పాటలు పాడుతుండగా, వాక్యం చెప్తుండగా మీరే తోడు నేడేయండి తండ్రి నీకు స్తోత్రం. యేసయ్యా, సంఘాన్ని అభివృద్ధి పరచండి నీకు స్తోత్రం. ఈ కొద్ది చిన్న ప్రార్థన తప్పులు క్షమించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొందిన తండ్రి. ఆమేన్.